హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్యామిలీలోకి ఒక బేబీ వస్తే ఆ హ్యాపీనెస్సే వేరు. ఇప్పుడు ఆ హ్యాపీనెస్కి తగ్గట్టుగా వాటి యొక్క సెలబ్రేషన్స్ చూద్దాం. అవి వచ్చేసి ట్రెడిషనల్గా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఒక్కొక్క మైల్ స్టోన్కి ఒక్కొక్క స్వీట్ ఎలా చేస్తామో వాటిని చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మీరు గుప్పిళ్ళు విప్పితే వాటికి గుప్పిళ్ళకి లడ్డూలు చేసుకుంటారు. సెకండ్ వచ్చేసి నవ్వులకి నువ్వుండలు. థర్డ్ వచ్చేసి కొడితే ఉగ్గు గిన్నెలు. నెక్స్ట్ బోర్లా పడితే బొబ్బట్లు, ఇది కామన్గా ఇప్పుడు అందరు చేస్తున్నారు. తర్వాత కేరింతలకు కాజాలు. తర్వాత పలుకులకు పల్లి ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అల్లరి చేస్తే చిల్లర. నెక్స్ట్ వచ్చేసి గడప తాటితే గారెలు, ఇది కూడా అందరూ చేస్తున్నారు ఇప్పుడు. తర్వాత అడుగులు వేస్తే అరిసెలు. నెక్స్ట్ మైల్ స్టోన్ వచ్చేసి కూర్చుంటే కుడుములు. తరువాత పలుకులకి చిలకలు. నెక్స్ట్ వచ్చేసి పరుగులకి పాలకోవా. ఇలా అన్ని రకాల స్వీట్స్ చేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి మాటలకి బూరెలు. ఈ వేడుకలు ఆయా ప్రాంతాలను బట్టి వేడుకలు మారుతూ ఉంటాయి. ఈ యొక్క మైల్ స్టోన్కి మన రిలేటివ్స్ అందరినీ పిలుచుకొని జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మేనమామ వచ్చి ప్రతి అకేషన్లో పాల్గొని దానికి సంబంధించిన ఆడుకునే బొమ్మలు కానీ గిఫ్ట్స్ కానీ ఇస్తారు. వచ్చిన బంధుమిత్రులందరికీ తాంబూలం ఇచ్చి పంపించాలి. ఫంక్షన్ అయిపోయాక చివరగా పాప కానీ బాబు కానీ దిష్టి తీసేసేయాలి. ఇందులో మీరు ఏ మైల్ స్టోన్ అయితే చేశారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.